2024 జనవరి నెల 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మేష రాశి యొక్క ఫలితాలు చెప్పుకుందాం. అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిసి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు ఇట్లా ఉన్నాయి. మనం ముందు చెప్పుకుందాం. ఎప్పుడు కూడా ముందుగా మనం మంచిని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేతువు, శుక్రుడు, రవి, శని ఈ గ్రహాలు పూర్తిగా బాగున్నాయి. తర్వాత బాగుండని గ్రహాలు లెక్కేస్తే కుజ, బుధులు, రాహువు, గురువు ఈ గ్రహాలు బాగాలేవు. అంటే 4 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు 4 గ్రహాలు అంటే సరి సమానంగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ బలాబలాలు ఏమిటి మనం ఆలోచించుకోవాలి. రవి దశమంలో ఉండటం చాలా విశేషం. ఈ రవి వల్ల ఉపయోగం ఏమిటా అంటే హస్త సాముద్రికంలో రవిలేఖ లేకపోతే ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఏదైనా వృత్తి కానీ, చేతి పని కానీ, ఏదైనా విద్యే. ఎటువంటి పని, ఆఖరి మోటార్ ఫీల్డ్ పని అయినా కూడా విద్యే. ఎందుకంటే ఆ పని తెలియాలి, ఏ విద్య తెలియాలి. ఏ విద్య ఉండాలన్నా, ఏ ఉద్యోగం ఉండాలన్నా, నలుగురిలో తిరిగి మంచిగా సంపాదించుకొని సుఖపడాలన్నా రవి బాగుంటేనే వాళ్ళకి బాగుంటుంది. రవి రేఖ లేకపోతే సాముద్రికంలో ఎన్ని రేఖలు ఉన్నా కూడా జీవితం నిరర్థకమైన జాతకము అని సాముద్రికంలో చెబుతారు. అదే కాదు, మనం కూడా ఆలోచించేది ఏంటంటే నవగ్రహాల మొత్తంలో సూర్యుడు ప్రధానమైన గ్రహం కాబట్టి అటువంటి సూర్యుడు ఈ మేషరాశి వాళ్ళకి దశమంలో ఉన్నాడు. చాలా మంచి ప్రయోజనం గలవాడు. అందులో మకరంలో అయితే శత్రుక్షేత్రమైనా కూడా మంచిదే, దశమంలో ఉంటాం. కుంభంలోకి వచ్చేప్పుడు శని ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా తండ్రి కొడుకులు. తండ్రి ఏమో మకరంలో ఉన్నాడు, కొడుకేమో కుంభంలో ఉన్నాడు. అందులో కుంభంలో ఏకాదశంలో, రవి దశమంలో, శని ఏకాదశంలో ఉండటం చాలా విశేషం. తర్వాత శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, కేతువు 6వ ఉన్నాడు. వీళ్ళ వల్ల వచ్చే ప్రయోజనం రవి వల్ల చదువు, విద్య, మంచి ఉద్యోగం, మంచి సంపాదన, నలుగురిలో కూడా చలాయించి ఏ పనైనా కూడా ఈ వృత్తిలో తనంతట వాడు లేడు అనిపించుకునేట్టుగా తన వృత్తిని సాధించగలిగిన శక్తి ఈ రవి దశమంలో ఉండటం వల్ల వస్తుంది. ఏకాదశంలో స్వక్షేత్రంలో శని ఉన్నాడు. ఇది మహాబలం. ఏకాదశం ఏ గ్రహా అరిష్టస్థానేషు స్థితా తైస్తై క్రియమాణ కరిష్యమాణ సూచిత ఆగామి సంచిత సర్వారిష్ట పరిహార ద్వారా శుభ ఏకాదశ స్థాన ఫలావాప్త్యర్థం ఏ గ్రహమైనా సరే ఏకాదశ స్థానం ఎప్పుడూ చాలా మంచిది అని అర్థం ఈ సంకల్పానికి. ఈ శని 11వ ఉన్నాడు. రవి శని చాలా మంచి స్థాయిలో ఉన్నారు. శని వల్ల వచ్చేది ఏమిటంటే ఒక్కోడు అంటాడు తన పని ఏది కాకపోతే నాకు శని పట్టాడురా, నాకే పని కావట్లేదు అనుకుంటారు. శని పడటం కాదు, శనిని నువ్వు పడుతున్నావు. శని నిన్ను పట్టట్లే. అంటే నీ ప్రవర్తన తప్పు ఉంటే శని వల్ల నీకు అపకారం జరుగుతుంది. నీ ప్రవర్తన సక్రమంగా ఉన్నంతకాలం శని చెడుగా ఉన్నా కూడా నిన్ను ఇబ్బంది పెట్టడం. కాబట్టి ఎట్లా శని చెడు టైంలో ఉంటే మనం తప్పు చేస్తే మనకు శిక్ష ఎట్లా వేస్తాడో అదే రకంగా ఏకాదశంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని ఏ వృత్తి చేసే వాళ్ళకైనా సరే ఆల్రౌండర్. ఎందుకంటే ఒక ఏదైనా జబ్బు చేసిందండి, ఇచ్చే మెడిసిన్తో పాటు ఒక యాంటీబయాటిక్ ఇస్తారు. ఈ యాంటీబయాటిక్ పనిచేసి వెంటనే
రోగం నివృత్తి అవుతుంది. ఈ శని యాంటీబయాటిక్ లాంటి వాడు. ఆల్రౌండర్, అన్నిటి మీద పనిచేస్తాడు. ఏమిటి? ఇనుము సామాన్లు, ప్రత్యేకించి మోటార్లు, తర్వాత లేత్ మిషన్లు, ఇంకా రకరకాలైన మిషన్లు ఉన్నాయి. మరి ఇనుముతో తయారుగా అనేటువంటి మిషనరీస్ లేవు. ఈ అన్నిటి మీద శని అధిపతి. శని వల్ల అన్ని పనులు అవుతాయి. సరే, కేతు ఉన్నారు. కేతు మంచి జ్ఞానాన్ని కలుగజేస్తాడు. సూర్యుడు, శని బాగుంటమే కాక శుక్రుడు బాగుంటాం వీళ్ళకి మంచి దోహదం. ఎందుకంటే శుక్రుడు మంచి జ్ఞానాలు చేస్తాడు. ఎప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎట్లా చెప్పాలి, ఏం పని చేయాలి, ఆ పనిని ఎట్లా సాధించాలి, మనం చెప్పే మాట అవతల వాడు వినేటట్లుగా చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని శుక్రుడు ఇస్తాడు, కేతు ఇస్తాడు. ఈ కేతు వల్ల మంచి ఫలితం కలుగుతుంది. శుక్రుడు అష్టమంలో ఉన్నాడు. ఈ శుక్రుడు కూడా మంచి మేలు చేస్తాడు. అందువల్ల కేతువు, శుక్రుడు, రవి, శని ఈ 4 గ్రహాలు చాలా బలం. ఇంత బలంగా కలిగినటువంటి రాశి ఏది లేదు అని చెప్పాలి. అయితే దీంట్లో మంచిలో కొద్దిగా చెడు ఉంది. ఏమిటంటే కుజుడు, బుధుడు, రాహువు, గురువు వీళ్ళు మాత్రం బాగాలేరు. వీళ్ళు బాగుండకపోవటం వల్ల వచ్చేటువంటి సమస్య ఏమిటి? కుజుడు వల్ల అనారోగ్యం రావచ్చు, బుధుడు వల్ల వ్యాపార సమస్య రావచ్చు, రాహువు వల్ల ఎవరికన్నా మనం డబ్బులు ఇచ్చేటట్లయితే ఆ డబ్బులు మళ్ళీ మనకు తిరిగి రాకపోవచ్చు, గురువు వల్ల విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, చదువుకునే పిల్లలకి మార్కులు బాగా రాకుండా ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది. కాబట్టి ఉన్న వాటిల్లో కుజుడు వల్ల అనారోగ్యం, బుధుడు వల్ల వ్యాపారానికి ఇబ్బంది, రాహువు వల్ల పొరపాటున మన చేతితో ఎవరికన్నా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవటం, గురువు వల్ల చివరిదాకా కష్టపడి చదివి పాస్ కాలేకపోవటం, ఎంతో కష్టపడి ఉద్యోగం చేస్తే దాంట్లో నీ గొప్పతనాన్ని గుర్తించక నిన్ను వెనక్కి పంపించడం ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంది. అయితే వీటిని తప్పించుకుంటానికి మార్గం ఏమిటంటే కేతువు, శుక్రుడు, శని, రవి ఈ గ్రహాలు చాలా బాగుండటం చాలా విశేషం. అయితే మంచి పనులు ఏమి జరుగుతాయంటే రాహుకేతువుల మధ్యలో గురువు ఒక్కడే పడ్డాడు, కాలసర్పదోషం పడింది. కాబట్టి వివాహాది శుభకార్యాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే జాతకాలు కలిసినయా లేవా బాగా ఆలోచించి వివాహం చేసుకోవాలి. ఈ గ్రహాల వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కుజుడికి, బుధుడికి, రాహుకి, గురువుకి ఈ గ్రహాలకు పూర్తి శాంతి చేసుకోవడం చాలా అవసరం. పూర్తిగా లాభించేటువంటి టైంలో అవరోధం కలిగించే గ్రహాలని దానికి ఉపశమనం చేసుకుంటే మీకు ఎదురు లేకుండా ముందుకు వెళ్ళటానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించి కుజుడికి 7,000 జపం, బుధుడికి 16,000 జపం, రాహుకి 18,000 జపం, గురువుకి 16,000 జపం ఇట్లా జపం చేయించుకొని కుజుడికి కందులు, బుధుడికి పెసలు, రాహుకి మినుములు, గురువుకి శనగలు ఇవి దానం ఇచ్చి ఇట్లా చేసినట్లయితే మీకు ఎదురు లేనటువంటి జాతకం మేషరాశి. ఇప్పుడు అంటే జనవరి 16 నుంచి 31 వరకు మీకు జీవితంలో కాని పనులన్నీ కూడా అవుతాయి అని చెప్తున్నాను.